అండ్ నిజంగా రాజమౌళి గారితో ఈరోజు స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ బ్యారియర్స్ అన్ని బ్రేక్ అవ్వడానికి కారణం ఆయనే. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసింది ఆయనే. సో అందరం దగ్గర అయిపోయాం. సో థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు. సో లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఇదే డేట్ అనుకుంటా ఆస్కార్ మనకి ఇదే రోజు. సో అలాగే ముగించే ముందు చిన్న మెసేజ్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను నేను మన కుర్రోళ్ళందరికీ. అది మీ సమక్షంలో ఇద్దాం అనుకుంటున్నాను, పక్కకు వస్తే. నన్ను కూడా యూత్ గా కన్సిడర్ చేసి మెసేజ్ ఇచ్చే ముందు నేను ఇప్పుడు చెప్తుంటాను, మీరు దాన్ని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఆది ఇక్కడికి రావాలి. ఆది క్యారెక్టర్. సో అలాగే సచిన్ ఇక్కడికి రావాలి. ఓకే ప్రెజెంట్ సార్. ఇటు సైడ్ రాకం నస్లీన్. ఓకే. అండ్ మమిత కమ్ ఇన్ బిట్వీన్. ఎందుకు మమిత మాత్రం ఆవిడ రావాలి, సెంటర్ ఆవిడే కదా. ఇప్పుడు నేను చెప్తాను, అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఈ సినిమాలో ఆది ద్వారా ఒక గొప్ప మెసేజ్ వెళ్ళింది యూత్ కి. ഈ സിനിമയിൽ ആദിന്റെ ത്രൂ ആയിട്ട് ഒരു നല്ല മെസ്സേജ് പോയിട്ടുണ്ട്. ఏంటది മെസ്സേജ് വാട്ട് ഈസ് ദ മെസ്സേജ്? ഹി ഈസ് ആസ്കിംഗ് വാട്ട് ഈസ് മെസ്സേജ് ദാറ്റ് യുവർ ക്യാരക്ടർ ഗേവ്. I don't know actually what message, sir. I'm not sure. చెప్పనా? చెప్పండి. మనం వన్ సైడ్ లవర్స్ అయినప్పుడు లవర్ కి పెప్పర్ స్ప్రే గిఫ్ట్ ఇవ్వకూడదు. നമ്മൾ വൺ സൈഡ് ലവർ ആണെങ്കിൽ പെപ്പർ സ്പ്രേ ഗിഫ്റ്റ് ആയിട്ട് കൊടുക്കാൻ പാടില്ല. ഓക്കെ. అండ్ ఇప్పుడు సచిన్ ద్వారా ఒక మెసేజ్ వెళ్ళింది. ఓకే. సచిన్ మెసేజ్ ఏంటి? സച്ചിൻ നസ്ലിന്റെ ക്യാരക്ടർ ത്രൂ ആയിട്ട് എന്താ മെസ്സേജ് പോയിരിക്കണം ഓഡിയൻസിന്? I don't know actually. I don't know. మంది వన్ సైడ్ అయినప్పుడు రైట్ టైంలో సైడ్ చేయాలి అమ్మాయిని. సో రైట్ టైంలో సైడ్ చేస్తే వాళ్ళు మన సైడ్ వస్తారు. കറക്റ്റ് സമയത്തിലാണല്ലോ ആ ബ്രേക്കപ്പ് നടന്നത്. അതുപോലെ കറക്റ്റ് ആയിട്ട് സൈഡ് ചെയ്യണം, എന്നാലേ പിന്നെയും ആ പെൺകുട്ടി നമ്മുടെ സൈഡിലേക്ക് വരുള്ളൂ. ఓ ఇంత మలయాళం నేను నా జీవితంలో మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి, ఒక వావ్ మూమెంట్ ఈరోజు. ఆ ఫస్ట్ వాడు ప్రేమలు దోమలు అన్నప్పుడు ఒకటి జరిగింది. ఇంకొక వావ్ మూమెంట్ నాకు మమిత ద్వారా జరిగింది. అమ్మాయి పేరెంట్ సారీ కార్తిక. సో కార్తిక నువ్వు అడిగావు కదా, మీరు అడిగారు కదా చెప్పండి నీ మలయాళంలో ఏమంటారు అడిగినప్పుడు ఏం చెప్పింది తను? చెప్పలేకపోయింది. దానికి నువ్వు చెప్పేసావు ఒకటి, ఏంటి క్యాకెంగ్ ఏమన్నారు? పాపం పక్కన అమ్మాయి చెప్పేసింది పరయు చెప్పేసింది. అప్పుడు ఇన్నాళ్ళు నాకు మలయాళం తెలుసు, నేను మలయాళం నుంచి వచ్చానని చెప్పి మరి ఇస్తున్న ఒక బాహుబలి ఎలివేషన్ ఒక్కసారి అటు వెళ్ళి నాకు ఆడాడు రుద్రస్స. నాకు ఇక్కడ కూడా ఒక రాయల్ మూమెంట్ కలుగుతుంది. వద్దు చెప్పొద్దు. లేదు, నాకు ఈ అమ్మాయి అలా చెప్పగలిగింది అంటే ఈ అమ్మాయి కూడా నా తెలుగు ప్రోగ్రామ్ లో చూసి పెరిగింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్. ഇത് ബാക്കിയുള്ളതെല്ലാം ഞാൻ മനസ്സിലാക്കി തരാം. ഓക്കെ, പിന്നെ പറയാം. Actually, you helped me to she taught me some Telugu words also when I met her. Thank you. కొట్టండిరా చప్పట్లు ఇలాంటప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఏమైనా? అండ్ గిరీష్ గారు, గిరీష్ సార్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ఓకే అనిల్ సార్, వెయిట్ సార్, యూ ఆస్క్డ్ ఎవ్రీబడి క్వశ్చన్స్. వీ హావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఏంటి అది చేస్తారండి? పోస్టర్ పోస్టర్ కాదు, వేరే పోస్టర్. అంటే సినిమాలో సేమ్ కిల్, ఫ్రెండ్ అండ్ మ్యారీ కదా. ఇప్పుడు డైరెక్ట్, ప్రొడ్యూస్ అండ్ యాక్ట్, హీరో మీరు ఏ సినిమాలకు చేస్తారు? మీకే కనుక అవకాశం, ఇంకా మీకు ఆప్షన్ లేదు, మీరు చెప్పాల్సిందే ఇప్పుడు. డైరెక్ట్, ప్రొడ్యూస్, హీరో. ఎస్, మీరు ఏ సినిమాని డైరెక్ట్ చేస్తారు, ఏ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు, ఏ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తారు? ఒక నిమిషం, సినిమాలు చూపిస్తున్నాను చూడండి. సినిమాలు ప్లీజ్. అదొకటి. యాక్షన్ పాపా. పాపా 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 కేటు ഞാനൊരു പൊട്ടനല്ല. ഓക്കേ, നെക്സ്റ്റ്. ആനിമൽ. പുഷ്പ എന്ന് പറഞ്ഞ ഫ്ലവർ അല്ലടാ, ഫയർ ആടാ. నెక్స్ట్. ఇది మ్యాటర్ అండి. ఈ 3 సినిమాల్లో మీకు ఇప్పుడు అవకాశం. జస్ట్ చాలా తెలివిగా ఆన్సర్ చేయాలి క్వశ్చన్. ఎస్, మీరు ఎలాగో చెప్తారు. స్టార్స్ హీరోకి హీరో అన్నాను అనుకో, ఒక అరగంటలో మొత్తం ట్విట్టర్ అంతా నేనే ఉంటా. కాబట్టి ఆ రిస్క్ నేను చేయను. కాబట్టి ఫస్ట్ తీసుకుంటా యానిమల్ హీరో. ఓకే, యానిమల్ హీరో. యా, సూపర్. సెకండ్ పుష్ప ప్రొడ్యూస్ చేద్దాం.
పుష్ప ప్రొడ్యూస్ చేస్తారా? ఆ. మైత్రి నవీన్ గారు రవి గారు విన్నారా? ప్రొడ్యూస్ అంట. పుష్ప 2 ఎలాగో జరుగుతుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా సలార్ డైరెక్ట్ చేయొచ్చు. ప్రశాంత్ నీల్ గారు సలార్ ఎలాగో 2 నేను రాజమౌళి గారిది ఏదైనా వేస్తుంటే ప్రొడ్యూస్ అందాం అనుకున్నా, ఓ 1000-1500 కోట్లు వస్తాయి కదా అని చెప్పి. So, అది లేదు. 1,000-1,500 కోట్లు మాత్రమే కదా ఆస్కార్ వస్తుంది మనకి. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, థ్యాంక్ యూ.